ఇప్పటి వరకు రూట్స్ ని చూశారు, మరోవైపు ఎలా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయో చూస్తున్నారు. సో ఊరు వాడ బి అలర్ట్. ఊరు వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాయిదా వేసుకోండి. ఒకవేళ ప్రయాణంలో ఉంటే ఏ రూట్లు బిజీగా ఉన్నాయో, ఏ రూట్లు బంద్ అయ్యాయో ఖచ్చితంగా తెలుసుకోండి. ఎందుకంటే రాగలే 72 గంటల్లో వెదర్ రిపోర్ట్ మన 2 తెలుగు రాష్ట్రాలను రెడ్ జోన్ లో పెట్టింది. సో మినిమం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి, ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. ఏ ఊరు చూసినా, ఏ పల్లెటూరు చూసినా, లేకపోతే ఏ సిటీ చూసినా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తిగా నీట మునిగే పరిస్థితి ఉంది. ఇప్పటికే కొన్ని హైవేల్లో వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి, కొన్ని హైవేలు అయితే పూర్తిగా మూతబడ్డాయి. సత్తెనపల్లిలో సిచ్యువేషన్ మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాం. ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోవడంతో వాహనదారులు బయటకు వచ్చి కాసేపు ఇంకా ఎటు పోవాలో ఆలోచన చేసుకుంటూ అక్కడే నుంచొని చూస్తున్నారు. ఆ ఎదురుగా ప్రవహిస్తున్న ఆ వాగులు వంకలు ప్రవహిస్తున్న సిచ్యువేషన్ చూసి ఇక ఎటు పోలేక అక్కడే ఉండిపోయారు. ఇక ఇది మరొక సత్తెనపల్లిలోనే మరో ప్రాంతంలో సిచ్యువేషన్. ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయి ఉన్న ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి.